అందరికీ నమస్కారం. కథల పల్లకి ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం నన్ను వేడకే చెలి 17th పార్ట్ విందాం. విక్రమ్, ఏంటి అలా ఉన్నారు? నాకు ఇదంతా కరెక్ట్ కాదనిపిస్తోందను. మీరు దేని గురించి మాట్లాడుతున్నారు? శ్రావ్య కోసం నీ ప్రాణాలను రిస్క్లో పెట్టడం కరెక్ట్ కాదను. వేరే రూట్ ఏమైనా ఆలోచిద్దాం. కొంచెం లేట్ అవుతుంది, అంతే కదా? అను విక్రమ్కి ఎదురుగా వచ్చి నిలబడింది. మీకు గుడ్ న్యూస్ చెప్పాలి విక్రమ్. ఏంటను? మీరు తండ్రి కాబోతున్నారు. వాట్? ఏమంటున్నావను? నిజం విక్రమ్. జోక్ చేస్తున్నావా? నేను అసలు నిన్ను టచ్ కూడా చేయలేదు కదా. మీరు తండ్రి కాబోతున్నారని చెప్పాను, కానీ నేను తల్లిని కాబోతున్నానని చెప్పానా? విక్రమ్ అర్థం కానట్టుగా చూశాడు. ఆ దేవుడు మీ బుర్రలో అసలు తెలివనే పదార్థం పెట్టలేదనుకుంటా. నాకంటే ముందు మీరు ఇంకొకరి మెళ్ళో తాళి కట్టారు. ఆ విషయం మర్చిపోయారా? అంటే శ్రావ్య? అవును, తన డైరీ చదివినప్పుడే నాకు ఆ విషయం తెలిసింది. విక్రమ్ సంతోషంగా అనునెత్తుకుని గిరగిరా తిప్పుతాడు. థ్యాంక్స్ అను, చాలా థ్యాంక్స్. సంతోషంగా అనుని హత్తుకుని చెంపవే ముద్దు పెడతాడు. అను షాక్తో చూస్తూ ఉండిపోయింది. నేను ఎంత సంతోషంగా ఉన్నానో నువ్వు ఊహించలేవను. థ్యాంక్ యూ సో మచ్. అనుని గమనించాడు విక్రమ్. సారీ అను. ఇట్స్ ఓకే విక్రమ్. ఈ మాట మీకు శ్రావ్య చెప్తే బాగుండేది. అవును, కానీ వాళ్ళు శ్రావ్యని ఎన్ని ఇబ్బందులు పెడుతున్నారో ఏంటో. వెంటనే శ్రావ్యను విడిపించాలను. తనను విడిపించాలంటే మనం ఇప్పుడు ఈ పని చేయక తప్పదు విక్రమ్. ఇలాంటి పరిస్థితిలో శ్రావ్య వాళ్ళ దగ్గర ఉండడం తన క్షేమం కాదు. అందుకే మనం కమిషనర్ గారు చెప్పినట్టు చేయడమే మంచిది. నిజమే అను, కానీ నీకేమైనా అయితే? విక్రమ్, ఏం కాదు, టెన్షన్ పడకండి. ఏం జరుగుతుందో ఏంటో అర్థం కావడం లేదు. మీ శ్రావ్యని మీ క్షేమంగా అప్పగించే బాధ్యత నాది. ప్లీజ్ విక్రమ్, మీరు టెన్షన్ పడి నన్ను టెన్షన్ పెట్టకండి. శ్రావ్యనికి ఏమవుతుందని తన కోసం ఇంత చేస్తున్నావు? మా ఆయనకు మొదటి భార్యలేండి. విక్రమ్ అనువైపు చూశాడు. జోక్ చేశాను విక్రమ్. ఎప్పటికీ మీ భార్య శ్రావ్య మాత్రమే. సరే, నేను భోజనం తీసుకొస్తాను మీకు. సరే అను. అను అక్కడి నుంచి బయటకు వెళ్ళింది. విక్రమ్ బెడ్పై కూర్చుని ఆలోచిస్తున్నాడు. అను విషయంలో నేను చాలా తప్పు చేశాను, కానీ తను నన్ను శ్రావ్యని కలపడానికి చాలా ప్రయత్నిస్తోంది. తనకేమీ కాకుండా చూసుకోవాలి. అను భోజనం ట్రేలో పెట్టుకొని కిచెన్ నుండి బయటకు వచ్చేసరికి మాధవి, జయంతి ఎదురొచ్చారు. భోజనం ఎవరికి? విక్రమ్కి. బావ ఇక్కడికి రాడా? ఆయన ఏదో పనిలో ఉన్నారు, అందుకే తీసుకెళ్తున్నాను. అను వాళ్ళని తప్పించుకుని పైకి వెళ్ళిపోయింది. మాధవి, చూస్తూ ఉంటే మీ బావ దీనికి బాగా దగ్గరైనట్టున్నాడు. అవును చిన్నత్త, 2 రోజుల నుంచి బావ అసలు మనతో మాట్లాడనే లేదు. ముందు అక్కకి విషయం చెప్పాలి, వెళ్దాం పదా. ఇద్దరూ అక్కడి నుంచి సులోచన దగ్గరికి వెళ్ళారు. అక్క, ఎలా ఉంది? పర్లేదు. నీ కొడుకు పూర్తిగా మారిపోయాడక్క. నీకు ఇలా అయిందని తెలిసినా కనీసం నేను పలకరించడానికి కూడా రాలేదు, చూసావా? నేను వాడిని గమనిస్తూనే ఉన్నాను. ఈ మధ్య అనుతో ఎక్కువగా గడుపుతున్నాడు. అత్తయ్య, బావకి నిజం తెలిసిపోయి ఉంటుందా? ఏమో, కానీ మనం ఆలస్యం చేయకూడదు. ఏం చేద్దాం అత్తయ్య? సమయం వచ్చినప్పుడు నేనే చెప్తాను. అప్పటి వరకు సైలెంట్గా ఉండండి. అలాగే అత్తయ్య. విక్రమ్, నన్ను గుడికి తీసుకువెళ్ళరా? సరే, రెడీ అయి రాను, వెళ్దాం. ఓకే. కాసేపటికి ఇద్దరు గుడికి వెళ్ళారు. ఏమాను, బాగున్నావా? బాగున్నాను పూజారి గారు. ఇద్దరూ మొదటిసారి జంటగా గుడికొచ్చారు. ప్రదక్షిణలు చేసి రండి. అలాగే పూజారి గారు. ఇద్దరూ ప్రదక్షిణలు చేసి దేవుడికి నమస్కరించి బయటకొచ్చారు. కారులో వెళ్తూ ఉండగా అనుకి ఈశ్వర్ కనిపించాడు. విక్రమ్, కారు ఆపండి. ఎందుకను? ఆపండి చెప్తాను. విక్రమ్ కార్ బ్రేక్ వేశాడు. అను కార్ దిగి బయటకొచ్చింది. ఓ మై గాడ్, మావయ్య తేజని ఈ ఇంట్లోనే ఉంచారు. అను అక్కడికే వెళ్తోందేంటి? అను, ఆగు, ఎక్కడికి వెళ్తున్నావు? మన రౌడీల్లో వెంటపడినప్పుడు ఒకతను నన్ను కాపాడని చెప్పాను కదా విక్రమ్, అతను ఉండేది ఇక్కడే. మొన్న టెన్షన్లో అతని థ్యాంక్స్ కూడా చెప్పలేదు, అందుకే చెప్పొస్తాను విక్రమ్. ఇప్పుడెందుకను? తర్వాత చెప్పొచ్చులే. అరే, ఇక్కడి వరకు వచ్చాం కదా విక్రమ్, మీరు కూడా రండి. విక్రమ్ చేయి పట్టుకుని ఆ ఇంటికి తీసుకెళ్ళింది అను. ఈశ్వర్ వాళ్ళని చూడగానే దగ్గరకొచ్చాడు. అను, ఏంటమ్మా ఇలా వచ్చావు?
మీకు థ్యాంక్స్ చెప్పడానికి భయ్యా. ఆ రోజు మీరు నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేశారు, కానీ నేను మీకు థ్యాంక్స్ కూడా చెప్పలేదు. అయ్యో పర్లేదమ్మా, కూర్చోండి. పర్లేదు ఈశ్వర్, మేము వెళ్తాం. విక్రమ్, తన పేరు మీకెలా తెలుసు? అది మేము ఇంతకు ముందు ఒకసారి కలిసామను. ఓ అవునా, కూర్చోండి, టీ తీసుకొస్తాను. ఈశ్వర్ కిచెన్లోకి వెళ్ళిన తర్వాత అను, విక్రమ్ అక్కడే ఉన్న సోఫాలో కూర్చున్నారు. ఇంతలో విక్రమ్ మొబైల్ రింగ్ అయింది. అను, నువ్వు ఇక్కడే కూర్చో, నేను ఫోన్ మాట్లాడొస్తాను. సరే విక్రమ్. విక్రమ్ బయటకు వచ్చి ఫోన్ మాట్లాడుతూ ఉండగా అను ఇల్లు మొత్తం చూస్తూ తేజ ఉన్న గదివైపు వెళ్ళింది. విక్రమ్ ఫోన్ మాట్లాడి లోపలికి వచ్చాడు. తేజ గదివైపు వెళ్తున్న అనుని చూసి దగ్గరకు వచ్చేసరికి తన డోర్ ఓపెన్ చేసి గదిలో ఉన్న తేజను చూసింది. అన్నయ్య అంటూ అను బెడ్ దగ్గరికి వెళ్ళి తేజని పిలుస్తూ ఏడుస్తోంది. అన్నయ్య ఏమైంది నీకు? నాతో మాట్లాడు. అను ప్లీజ్ కామ్ డౌన్. తేజకి ఏం కాలేదు, త్వరలోనే కోలుకుంటాడు. అసలు అన్నయ్యకి ఏమైంది విక్రమ్? ఇక్కడెందుకున్నాడు? ఏం జరిగిందో తెలియదను. తన స్పృహలోకి వస్తే గానీ ఏం జరిగిందో మనకు తెలియదు. అన్నయ్య ఇక్కడ ఉన్నట్టు మీకు ముందే తెలుసా? తెలుసు. తేజని ఇలా చూస్తే నువ్వు తట్టుకోలేవని మావయ్య గారు నీకు చెప్పొద్దని చెప్పారు. అన్నయ్య పరిస్థితి ఇలా ఉంటే ఇంకా శ్రావ్య ఎలాంటి పరిస్థితిలో ఉందో విక్రమ్, నాకు చాలా భయంగా ఉంది అంటూ విక్రమ్ హత్తుకుని ఏడుస్తోంది అను. ఏం కాదను, ప్లీజ్ ఏడవకు. అన్నయ్య నీ పరిస్థితిలో చూస్తాను అనుకోలేదు విక్రమ్. ఎందుకు ఇలా జరుగుతోంది? తేజకి ఏం కాదను, తను త్వరలోనే కోలుకుంటాడు, ధైర్యాన్ని కోల్పోవద్దు. అను కన్నీళ్లు తుడుస్తూ ఓదారుస్తున్నాడు విక్రమ్. కాసేపు ఇద్దరూ తేజ దగ్గరే ఉండిపోయారు. అమ్మా అను, నువ్వేం భయపడకు, తేజాన్ని నేను జాగ్రత్తగా చూసుకుంటాను, మీరు నిశ్చింతగా ఉండండి. అను, మనం ఇంకింటికి వెళ్ళడం మంచిది, లేకపోతే వాళ్ళకి డౌట్ వస్తుంది. తేజ ఇక్కడ ఉన్నట్టు ఎవరికీ తెలియకూడదు. అలాగే విక్రమ్. భయ్యా, అన్నయ్యని జాగ్రత్తగా చూసుకోండి. అలాగే అమ్మా, మీరు వెళ్ళండి. అనుని తీసుకుని ఇంటికి వచ్చేశాడు విక్రమ్. ఇద్దరూ లోపలికి వెళ్ళేసరికి ఇంట్లో అందరూ హాల్లో కూర్చుని ఉన్నారు. వాళ్ళని చూడగానే విక్రమ్కి కోపంతో పిడికిలు బిగుసుకుంటుంది. అను విక్రమ్ చేతిని పట్టుకుని కళ్ళతోనే సైగ చేసింది. విక్రమ్, ఎక్కడికి వెళ్ళారు? గుడికి వెళ్ళాం అత్తయ్య. నేను అడిగింది నా కొడుకుని, నిన్ను కాదు. విక్రమ్. అను, నాకు చాలా తలనొప్పిగా ఉంది, నేను రూమ్కి వెళ్తున్నాను. విక్రమ్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇంట్లో అందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయారు. అను కూడా విక్రమ్ వెనకాలే వెళ్ళిపోయింది. అక్క, నేనేమైనా కల్లో ఉన్నానా? ఆ మాటకి సులోచన కోపంగా జయంతి వైపు చూసింది. అది కాదక్క, విక్రమ్ ఎప్పుడు నువ్వు గీసిన గీత దాటేవాడే కాదు, అలాంటిది ఇప్పుడు కనీసం నీ మొహం కూడా చూడకుండా వెళ్ళిపోయాడు. పరిస్థితి మన చేయి దాటిపోయినట్టుందక్క. సులోచన కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. విక్రమ్ గదిలోకి వచ్చేసరికి అను బాల్కనీలో నిలబడి ఆలోచిస్తూ ఉంది. అను, ఇక్కడేం చేస్తున్నావు? ఏం లేదు విక్రమ్, మీరింకా నిద్రపోలేదా? నువ్వు ఇలా బాధపడుతూ ఉంటే నాకు నిద్రలా పడుతుందను. ఇప్పటి వరకు అన్నయ్య, శ్రావ్య ఎక్కడో ఒక చోట క్షేమంగా ఉన్నారని ధైర్యంగా ఉండేదాన్ని. కానీ అన్నయ్య నీ పరిస్థితిలో చూసిన తర్వాత నేను ధైర్యంగా ఉండలేకపోతున్నాను విక్రమ్. అన్నీ సర్దుకుంటాయను, ఏమీ ఆలోచించకుండా నిద్రపో. అను మౌనంగా ఉండిపోయింది. అను, ఇప్పటికే చాలా లేట్ అయింది, వచ్చి పడుకో. నాకు నిద్ర రావడం లేదు, మీరు పడుకోండి విక్రమ్. సరే అయితే నేను కూడా ఇక్కడే ఉంటాను. విక్రమ్ ప్లీజ్. నేను కూడా ప్లీజ్. నాకు నిద్ర వస్తోందను, ప్లీజ్ రా వెళ్దాం. మీకు బ్రతిమలాడడం కూడా వచ్చా? వచ్చు, కాకపోతే ఎప్పుడో కానీ ఎవరు నా టాలెంట్ని గుర్తించరు, అంతే. విక్రమ్ మాటలకి అను నవ్వింది. అమ్మయ్యా, నవ్వేవా? నా జన్మ ధన్యమైంది. మీరన్నీ నా డైలాగ్సే కాపీ కొడుతున్నారు విక్రమ్. ఏం చేయని చెప్పు, నువ్వెప్పుడు నాకు మాట్లాడే ఛాన్స్ ఇవ్వవు కదా, అందుకే నేను చెప్పాల్సిన డైలాగ్స్ కూడా నువ్వే చెప్పేస్తావు. చాలే విక్రమ్, వెళ్దామా? గుడ్. ఇద్దరు గదిలోకి వచ్చేశారు. మరుసటి రోజు ఉదయం విక్రమ్ రెడీ అయ్యి కిందకొచ్చాడు. అను పూజ గదిలో కూర్చుని దేవుడికి నమస్కరిస్తూ ఉంది. అను పూజ పూర్తి చేసుకుని బయటకొచ్చింది. అను, నేను బయటకు వెళ్ళొస్తాను. ఎక్కడికి? ఆఫీస్కి, చిన్న మీటింగ్ ఉంది, ఫినిష్ చేసుకుని వచ్చేస్తాను. ఏమైందను? నా మనసేం బాలేదు విక్రమ్, నైట్ అంతా ఏవేవో పీడకళ్ళు. అను, నువ్వు ఇలా ఆలోచిస్తూ ఉంటే అవే కల్లోకి వస్తాయి. నేను త్వరగా వచ్చేస్తాను, నువ్వు జాగ్రత్తగా ఉండు. సరే విక్రమ్. విక్రమ్ బయటికి వెళ్ళిపోయాడు.
అను రూమ్లో కూర్చుని ఆలోచిస్తూ ఉంది. విక్రమ్ ఆఫీసులో మీటింగ్ ఫినిష్ చేసుకుని ఇంటికి రావడానికి బయటకొచ్చాడు. ఇంతలో తన ఫోన్ రింగ్ అయింది. ప్రభాకర్ కాల్ చేస్తున్నారు. చెప్పండి మావయ్య. విక్రమ్, ఎక్కడున్నావు? నేను ఇంటికి వెళ్తున్నాను మావయ్య. వెంటనే బయలుదేరి బస్తీ దగ్గరికి రా. ఏమైంది మావయ్య? ముందు నువ్వు రా విక్రమ్. సరే మావయ్య. విక్రమ్ ఫోన్ కట్ చేసి ప్రభాకర్ చెప్పిన ప్లేస్కి వెళ్ళాడు. మావయ్య, ఎందుకు ఇక్కడికి రమ్మన్నారు? లోపలికి రా విక్రమ్. ప్రభాకర్తో కలిసి అక్కడే ఉన్న ఒక ఇంటి లోపలికి వెళ్తారు. అక్కడ ఒక అమ్మాయి కూర్చునుంది. మావయ్య, ఎవరా అమ్మాయి? అను చెప్పింది కదా, శ్రావ్య మిస్ అయిన రోజు మీ ఇంటికి ఒక అమ్మాయి పనికొచ్చిందని. ఆ అమ్మాయి తనే. కానీ తను ఏమీ చెప్పే పరిస్థితిలో లేదని అను చెప్పింది కదా. అవును, కానీ నేను ఆ అమ్మాయికి నచ్చ చెప్పాను విక్రమ్. అందుకే ఏమైనా చెప్తుందేమో అని నిన్ను రమ్మని చెప్పాను. ప్రభాకర్ అమ్మాయి దగ్గరకు వచ్చి పక్కనే కూర్చున్నాడు. చూడమ్మా, నువ్వు మాకు నిజం చెప్తే మా శ్రావ్యను కాపాడుకోగలం. ప్లీజ్ దయచేసి మాకు సహాయం చేయి. ఆ రోజు నువ్వు ఆ ఇంట్లో ఏం చూసావో చెప్పు. మీనా భయపడుతూ మౌనంగా ఉండిపోయింది. చూడమ్మా, తను కూడా నీలాంటి ఒక ఆడపిల్లే. నీకు ఎలాంటి భయం లేదు. నీకు తెలిసింది చెప్పమ్మా. అప్పుడే మేము శ్రావ్యను కాపాడుకోగలం. విక్రమ్ అమ్మాయి దగ్గరికి వెళ్ళి చేతులు జోడించి అడిగాడు. అయ్యో వద్దు సార్. నిజం చెప్పు తల్లి, శ్రావ్య గురించి నీకు తెలుసు కదా? మీనా తెలుసని తలూపింది. చెప్పమ్మా, అసలు రోజు ఏం జరిగింది? ఆ రోజు శ్రావ్య గారు తప్ప ఇంట్లో అందరూ పక్క ఊర్లో జాతరకి వెళ్ళారు సార్. మీరేమో ఏదో బిజినెస్ పని అని ఊరు వెళ్ళారంట. శ్రావ్య గారు ఒంటరిగా భయంగా ఉందని నన్ను తోడుగా ఉండమని అడిగారు. నేను సరే అన్నాను. నేను వంటగదిలోనే నిద్రపోయాను. కానీ మధ్యరాత్రిలో నాకు శ్రావ్య గారు ఏడుపు వినిపించి ఆవిడ గది దగ్గరికి వెళ్ళి చూశాను. అక్కడ మీ అమ్మగారు ఇంకా మీ మావయ్య గారు శ్రావ్య గారిని కొడుతూ ఉన్నారు. అప్పుడు రంగనాథ్ కోపంగా శ్రావ్య చెంపపై కొట్టాడు. శ్రావ్య కింద పడిపోయింది. ప్లీజ్ అత్తయ్య, నన్ను వదిలేయండి. మీరేం చేయమంటే చేస్తాను. అయితే నీ పేరు మీద ఉన్న ఆస్తి నా పేరు మీద రాసిస్తున్నట్టుగా ఈ డాక్యుమెంట్స్ మీద సంతకం పెట్టు. అలాగే. నాకు ఈ ఆస్తి కంటే నా భర్త, నాకు పుట్టబోయే బిడ్డ ముఖ్యం. నేను సంతకం పెడతాను, కానీ నన్ను విక్రమ్ దగ్గర పంపించేయండి. అలాగే, ముందు సంతకం పెట్టు. శ్రావ్య సంతకం పెట్టి ఆ పేపర్ సులోచన చేతికి ఇచ్చేసింది. గుడ్. నువ్వింక నీ భర్త దగ్గరికి వెళ్ళొచ్చు శ్రావ్య. కానీ నువ్వు విక్రమ్కి మా గురించి నిజం చెప్పేస్తే? లేదత్తయ్య, నేను విక్రమ్కి ఏమీ చెప్పను. ప్లీజ్ అత్తయ్య, నన్ను వదిలేయండి. సరే, వెళ్ళైతే. శ్రావ్య అక్కడి నుంచి బయటకు వచ్చేసింది. ఇంతలో రంగనాథ్ పక్కనే ఉన్న ఫ్లవర్ వాజ్ శ్రావ్య మీదకు విసిరాడు. అది శ్రావ్య తలకి బలంగా తగలడంతో మెట్ల మీద నుంచి కిందకు పడిపోయింది. అన్నయ్య, ఏం చేసావు నువ్వు? ఇది బ్రతుకుంటే మనకెప్పటికైనా ప్రమాదమే. కానీ విక్రమ్కి ఏం చెప్తావు? దీని ఫ్రెండ్ తేజ ఉన్నాడుగా, వాడితో లేచిపోయిందని ప్రచారం చేద్దాం. అదెలా సాధ్యం అన్నయ్య? ఆల్రెడీ నేను ఆ తేజకు ఫోన్ చేశాను. శ్రావ్య ప్రమాదంలో ఉంది, త్వరగా రా అని చెప్పాను. వాడు రాగానే ఇద్దరినీ చంపేసి బాడీలు కనపడకుండా చేస్తే వీళ్ళిద్దరూ లేచిపోయారని ప్రపంచం మొత్తం నమ్ముతుంది. వీళ్ళిద్దరూ అలా మాట్లాడుకుంటూ ఉండగానే తేజ్ ఇంటికొచ్చాడు. రక్తపు మడుగులో ఉన్న శ్రావ్యను చూసి దగ్గరకొచ్చి తన తలను ఒళ్ళో పెట్టుకున్నాడు. శ్రావ్య, ఏమైందిరా? కళ్ళు తెరవు. తేజ తన నాడి పట్టుకుని చూశాడు. నాడి కొట్టుకోవడం ఆగిపోయింది. శ్రావ్య చూడు, నువ్వు వెళ్ళిపోవడానికి వీల్లేదు. ప్లీజ్ కళ్ళు తెరిచి చూడమ్మా. అది చచ్చింది మిస్టర్ తేజ. ఆ మాటకి తేజ కోపంగా రంగనాథ్ కాలర్ పట్టుకున్నాడు. ఎందుకు ఇలా చేశారు? శ్రావ్యని ఎందుకు చంపారు? నా కూతురికి దక్కాల్సిన జీవితాన్ని ఇది లాక్కుంది. దీన్నంత తేలిగ్గా వదిలేస్తానా? మిమ్మల్ని నేను ఊరికినే వదిలిపెట్టను. తేజ మాట్లాడుతూ ఉండగానే కిరణ్ వెనుక నుండి తేజ తలపై బలంగా కొట్టాడు. తేజ బాధతో అక్కడే పడిపోయాడు. కిరణ్, వీళ్ళిద్దరినీ ఊరి చివరికి తీసుకెళ్ళి ఆనవాళ్ళు కూడా దొరకకుండా పూడ్చిపెట్టేయండి. అలాగే నాన్న. మేము ఆ జాతర దగ్గరికి వెళ్తాం. పనవ్వగానే నువ్వు కూడా అక్కడికి వచ్చేయి. ఎవరికి ఎలాంటి అనుమానం రాకూడదు. అన్నయ్య, శ్రావ్య వాడితో లేచిపోయిందని విక్రమ్ని ఎలా నమ్మిస్తారు? అది సంతకం పెట్టింది కేవలం ఆస్తి డాక్యుమెంట్స్ మీద మాత్రమే కాదు. తేజతో వెళ్ళిపోతున్నట్టు ఒక లెటర్ రాసి పెట్టాను. దాని మీద శ్రావ్య సంతకం పెట్టింది. సో ఆ లెటర్ మనకు ఉపయోగపడుతుంది. సరే నాన్న, మీరు వెళ్ళండి. నేను వీళ్ళ శవాన్ని తగలబెట్టి వస్తాను. అలాగే. సులోచన రంగనాథ్ అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత
కిరణ్ తేజ శ్రావ్యని తీసుకుని ఊరి చివరికి వెళ్ళాడు. అక్కడ శవాల్ని మాయం చేయడానికి ప్రయత్నిస్తూ ఉండగా ఈశ్వర్ కాపలా పెట్టిన వ్యక్తి వాళ్ళకి తెలియకుండా తేజ శ్రావ్యల దగ్గరకు వచ్చాడు. శ్రావ్య అప్పటికే చనిపోయింది, కానీ తేజ కొనూపిరితో ఉన్నాడు. దాంతో ఆ వ్యక్తి ఆ రౌడీలకు కనిపించకుండా తేజని తీసుకుని వెళ్ళిపోయాడు. కానీ ఆ రౌడీలు అతను గమనించి వెంబడిస్తూ ఉన్నారు. తేజను ఒక చెట్టు చాటును దాచి ఆ వ్యక్తి వేరే రూట్లో అక్కడి నుంచి పారిపోయాడు. ఆ రౌడీలు అతను వెంబడిస్తూ వెళ్ళిపోయారు. ఒకచోట ఆ వ్యక్తిని పట్టుకుని తేజ గురించి అడిగారు. ఎక్కడ్రా వాడు? అతన్ని మీరు ఎప్పటికీ కనిపెట్టలేరు, మర్యాదగా నన్ను వదిలిపెట్టండి. అన్నా, ఆ తేజ మిస్ అయ్యాడని కిరణ్కి తెలిస్తే మనల్ని చంపేస్తాడు. అయితే వీడిని చంపి ఆ తేజ ప్లేస్లో వీడిని పాతిపెట్టండిరా. ఆ రౌడీలు అతన్ని చంపి శ్రావ్యని ఆ వ్యక్తి శవాన్ని అక్కడే అడవిలో పాతిపెట్టేశారు. మీనా చెప్తుందంతా వింటూ అందరూ షాక్తో ఉండిపోయారు. శ్రావ్యగాని చంపేశారు సార్. నో! విక్రమ్ గట్టిగా అరుస్తూ అక్కడే కుప్పకూలిపోయాడు. విక్రమ్ ప్లీజ్ కంట్రోల్. లేదు, నా శ్రావ్య చనిపోలేదు. మావయ్య మీరైనా చెప్పండి ఇదంతా అబద్ధమని. అక్కడున్న వాళ్ళందరికీ విక్రమ్ బాధని చూస్తే గుండె తరుక్కుపోయింది. బాధతో విక్రమ్ని చూస్తూ ఉండిపోయారు. అను ఫోన్ రింగ్ అవ్వడంతో ఫోన్ లిఫ్ట్ చేసింది. హలో, ఎవరు? నేను నీకు బాగా కావాల్సిన వ్యక్తినాను. ఎవరు మీరు? నా సంగతి తర్వాత, ముందు నేను చెప్పే జాగ్రత్తగా విను. శ్రావ్య ఇప్పుడు నా దగ్గరే ఉంది. ఏంటి? శ్రావ్య మీ దగ్గరుందా? అసలు ఎవరు మీరు? నేనెవరో నీకు అనవసరం అని చెప్పాను కదా బ్యూటీ. శ్రావ్యని వదిలేయండి ప్లీజ్. అవును, పాపం అసలే కడుపుతోంది కదా, నేను కూడా వదిలేయాలని అనుకుంటున్నాను. కానీ శ్రావ్య విక్రమ్ దగ్గరికి చేరాలంటే నువ్వు నా దగ్గరికి రావాలి, అది కూడా నీ మొగుడుకు తెలియకుండా. ఎవరై ఉంటారు? శ్రావ్య నిజంగానే వాళ్ళ దగ్గరుందా, లేకపోతే నన్ను మిస్లీడ్ చేస్తున్నారా? నీకు అనుమానమే అక్కర్లేదను, శ్రావ్య నా దగ్గరే ఉంది. ఒకవేళ నువ్వు ఇక్కడికి రాకపోతే దాని శవాన్ని నీకు పార్సిల్ చేస్తాను. వద్దు, నేను వస్తాను. శ్రావ్యని ఏం చెయ్యొద్దు. అయితే రా, ఊరి చివరున్న అడుగు మధ్యకి రావాలి. అలాగే ఈ విషయం ఎవరికీ తెలియకూడదు, అర్థమైందా? అలాగే, నేను ఒక్కదాన్నే వస్తాను. గుడ్. రంగనాథ్ ఫోన్ కట్ చేసి తనలో తానే నవ్వుకున్నాడు. నాన్న, అనుని ఎందుకు ఎక్కడికి రమ్మన్నావు? ఆ శ్రావ్యని చంపినట్టే దీన్ని కూడా చంపి ఈ అడవిలోనే సమాధి చేసేద్దాం. అప్పుడు విక్రమ్కి మన గురించి నిజం తెలిసే అవకాశమే లేదు. అను చావుతో విక్రమ్ పూర్తిగా పిచ్చివాడైపోతాడు. అప్పుడు వాడి ఆస్తి మొత్తం మన సొంతం అవుతుంది. మరి ఆ తర్వాత ఏం జరగబోతోంది? అసలు వీళ్ళు ఇదంతా ఆస్తి కోసమే చేస్తున్నారా, లేకపోతే వేరే కారణం ఏదైనా ఉందా? ఈ విషయాలన్నీ కూడా మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన కథల పల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.